జై స్వరాజ్య టీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నేను ప్రొఫెసర్ పి వరలక్ష్మి, ప్రిన్సిపల్ యూనివర్సిటీ పీజీ కాలేజ్ సుబేదారి. ఈ కాలేజ్ నుంచి ప్రతి సంవత్సరం ముగ్గుల పోటీలు, రంగోల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. సందర్భం ఏంటంటే సంక్రాంతి యొక్క శుభాకాంక్షలు తెలుపుతూ, సంక్రాంతి విశిష్టతను తెలుపుతూ మేము ఈ ప్రోగ్రాంని నిర్వహించడం జరుగుతుంటుంది. సంక్రాంతి ముఖ్యంగా భోగి, సంక్రాంతి, కనుము 3 చేసుకోవడం జరుగుతుంది. భోగి రోజు రంగురంగుల ముగ్గులను వేస్తూ, భోగి మంటలు వేస్తూ, వాటికి సంబంధించిన పాలు పొంగే రకంగా ముగ్గులు వేస్తూ, చెరకు ఆకులను ముగ్గులు వేస్తూ, కొత్త పండింట్లను పండించుకుంటూ, దానిపైన గొబ్బెమ్మలను కూడా పెట్టుకుంటూ పూలతో అలంకరించుకుంటూ నిర్వహిస్తారు. సంక్రాంతి రోజు అన్ని రకాల పిండి వంటలు, తెలంగాణకు అయినట్లయితే సకినాలు, మురుకులు, అరిసెలు, ఇంకా ఇతర చాలా రకాలుగా 9 రకాల వంటలను వండుకుంటూ ఆ రోజు నిర్వహించడం జరుగుతుంది. కనుమ రోజు కొత్త పంటలను, పాడి పంటలను ఆవులకు పసుపు కుంకుమలతో అలంకరించి, వాటికి దాంట్లో జనరల్గా ఏముంటుంది, ముఖ్యంగా గుగ్గిళ్ళను కూడా వేసి పంటలన్నింటిలో పంటల మీద చల్లుకుంటుంటారు. అదొకటి విశిష్టత. దాంతోపాటు ఆంధ్రాలో అయినట్లయితే కోడి పందాలు నిర్వహించడం, హరిదాసు రావటం, హరిదాసును ప్రత్యేకంగా పూజించి వారికి బియ్యము, నవధాన్యాలను కానుకగా ఇవ్వడం జరుగుతుంటుంది. ఈ సందర్భంగా మా పిల్లలు నిర్వహించిన ముగ్గులను నిర్వహించి ముగ్గుల పోటీకి వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, వాళ్ళకి ప్రైజులు ఇచ్చుకుంటూ పండుగ యొక్క విశిష్టతను కూడా తెలియజేసుకుంటున్నాం. సో ఆంధ్ర, తెలంగాణకు సంబంధించిన ప్రజలందరూ ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా వారి ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళ సాంప్రదాయానికి అనుకూలంగా పండుగ నిర్వహించుకుంటారు. ఈ సందర్భంగా ఆంధ్ర, తెలంగాణ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.